నమస్కారం. వెనుకొండ న్యూస్‌కి స్వాగతం. ఈరోజు ముఖ్యాంశాలు. క్రీడలు మానసిక ఉల్లాసానికి, శారీరక దృఢత్వానికి ఎంతో దోహదపడతాయన్న ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు. లయలా హైస్కూల్లో క్రీడలను వీక్షించిన ఎమ్మెల్యే. బొల్లాపల్లి మండలం రేమిడిచెల్ల పంచాయతీ చెంచు కాలనీలో పెన్షన్ల పంపిణీ చేసిన ఎమ్మెల్యే జీవి. ఎంబీబీఎస్ విద్యార్థికి హిమాలయ గురూజీ ఆర్థిక సాయం, ద్వితీయ సంవత్సరం కూడా చేయుత. బొల్లాపల్లి మండలం రేమిడిచెల్ల పంచాయతీ చెంచు కాలనీలో పెన్షన్లు ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు పంపిణీ చేశారు. చెంచు కాలనీలో లబ్ధిదారులకు 6,000 పెన్షన్ను ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు అందజేయడంతో పెన్షన్ లబ్ధిదారులు ఎంతో సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే మక్కెన మల్లికార్జునరావు, జనసేన నాయకులు శంకర్రావు, శ్రీనివాసరావు, అధికారులు, నాయకులు పాల్గొన్నారు. ఇప్పుడు అధికారం ఉన్నప్పుడు ప్రజలకు మనం మెరుగైన సేవలు అందించాల్సిన బాధ్యత మన మీద ఉంది. మరి గత ప్రభుత్వం 14 లక్షల కోట్లు అప్పులు చేసి సంవత్సరానికి 250 పెన్షన్ పెంచింది. ఏ జమ్మున 1000 రూపాయలు పెన్షన్ పెంచుతానని చెప్పి ఎన్నికలకు ముందు చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి ఎన్నికలు అయిపోయిన తర్వాత 5 ఏళ్ళు టైం ఉందిగా మాకు అని చెప్పి 5 ఏళ్లలో అంచెలంచెలుగా 250 చొప్పున 1000 రూపాయలు పెంచడానికి 5 ఏళ్ళు సమయం పట్టిందండి జగన్మోహన్ రెడ్డి గారికి. దాంతో పాటు ప్రతి నెల పెన్షన్ ఇవ్వాలంటే అప్పులు తీసుకురావాలా, ఎంప్లాయీకి జీతాలు ఇవ్వాలంటే అప్పులు తీసుకురావాలా. ఇట్లా ఈ విధంగా అప్పైనా నిప్పండి సారా అన్నట్టు అదేనా అప్పు చేసి పప్పు కూడా అన్నట్టు చేశాడు జగన్మోహన్ రెడ్డి. అప్పు చేసి పప్పు కూడా చేశాడు జగన్మోహన్ రెడ్డి. కానీ ఈ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థని ఏమాత్రం మెరుగుపరచలేదు. ప్రజల యొక్క తలసరి ఆదాయం పెంచలేకపోయాడు జగన్మోహన్ రెడ్డి. అప్పులు చేసి రాష్ట్రాన్ని ముంచేశాడు. ఒక పక్క అవినీతితో దోచుకున్నాడు. ఆయన అందరికీ తెలిసిందే. బ్రాంతి విస్కీల్లో గానీ ఇసుకలో గానీ అన్నింటిలో దోచుకున్నాడు మహానుభావుడు. వైసీపీ ప్రభుత్వం అంటే ఇక్కడేమో ఎమ్మెల్యే బొల్లాపల్లి పాస్ పుస్తకాలకు డబ్బులు వసూలు చేయించినట్టు వేలకు వేలు పాస్ పుస్తకాల మీద డబ్బులు వసూలు చేశారు. 1,00,000 కోట్ల రూపాయలు వసూలు చేసి మరి కొడుకును పంపించి ఎంఆర్ఓ దగ్గర నుండి ఎంఆర్ఓ చేత కొంతమంది అధికారుల చేత డబ్బులు వసూలు చేసి ఆ డబ్బుల్ని కొడుకు ద్వారా తెప్పించుకున్నాడు బొల్ల బ్రహ్మనాయుడు. ఇది అంత అన్యాయం అండి. ఇన్ని పాస్ పుస్తకాల దగ్గర అంటే మనకు ఓట్లేసి మనం గెలిపించినటువంటి రైతుల దగ్గర పాస్ పుస్తకాల డబ్బులు తీసుకోవచ్చా? ఎస్సీ ఎస్టీలు బీసీలు పేదవాళ్ళ దగ్గర పాస్ పుస్తకాల డబ్బులు తీసుకోవచ్చా? ఆ విధంగా ఆనాటి ప్రభుత్వంలో వాళ్ళు దోపిడీ చేశారు. 14 లక్షల కోట్లు అప్పులు చేశారు. అయినప్పటికీ ఇంత సంక్షేమంలో కూడా చంద్రబాబు గారు ఇచ్చిన మాట కోసం నిలబడ్డారు. ఒక్క మాటతో ఒకే ఒక రోజు ఒక సంతకంతో 3,000 పెన్షన్ 4,000 చేసి ప్రతి నెల 1,000 రూపాయలు పెన్షన్ 4,000 పెన్షన్ ఇస్తున్న చంద్రబాబు గారికి గట్టిగా చప్పట్లు కొట్టి జైజేలు పలకాన్ని కోరుతున్నా. అంతేకాదు విభిన్న ప్రతిభావంతులకి అంటే వికలాంగులకి 3,000 నుండి 6,000 చేశారు. ఏకదమ్మున డబల్ చేశారు పెన్షన్. గత ప్రభుత్వాలు ఎప్పుడైనా చూసామండి ఆ విధంగా. అలాగే శాశ్వతంగా అంగవైకల్యం ఉంటే బెడ్ రెస్ట్ అయితే బెడ్ మీద నుండి పక్షవాతం కానీ ఏదైనా సీరియస్గా దీర్ఘకాలిక వ్యాధి ఉంటే వాళ్ళకి 15,000 రూపాయలు కూడా ఇచ్చి ఆ కుటుంబాన్ని ఆదుకుంటున్నారు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు గారు ఒక రాముడిలాగా, మన పవన్ కళ్యాణ్ గారు ఒక లక్ష్మణ్ లాగా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తారు. అలాగే ఈ రాష్ట్ర ప్రజలకు సంక్షేమం అందించడం ఆశయంగా పనిచేస్తున్నారు. రాష్ట్రం కోసం రాష్ట్ర ప్రజల కోసం కొండంత అండగా నిలబడ్డారు. అలాగే లోకేష్ గారు మనకు పాదయాత్ర చేశారు, మనకు మాట ఇచ్చారు. ఇక్కడ వరకపుడిచెల ప్రాజెక్టు పూర్తి చేస్తామన్నారు. అలాగే మంచినీళ్ళు ఇంటింటికి ట్యాప్లెస్ మంచినీళ్ళు ఇస్తామన్నారు. ఖచ్చితంగా చేసి తీరుతాం. 4వ తారీఖు లోకేష్ గారి దగ్గరికి వెళ్తున్నా తప్పనిసరిగా వరకపుడి ప్రాజెక్టు గురించి మాట్లాడతా. మళ్ళీ ఈ నెలలోనే చంద్రబాబు గారిని కలుస్తా. గతంలో ఎంపీ గారు శ్రీకృష్ణదేవరాయలు గారు చాలా మంచి వ్యక్తి. ఇచ్చిన మాట కోసమే ఇద్దరు వెళ్ళి చంద్రబాబు గారిని గెలిచిన తర్వాత వెళ్ళి వరకపుడి ప్రాజెక్టు తొందరగా నిధులు ఇవ్వండి. అట్లాగే తాగునీటి పరిష్కారం 5 ఏళ్లైనా వాళ్ళు తాగునీటి ఒక్క ఊళ్ళో కూడా సమస్య పరిష్కరించాలా. ఒక గ్రామంలో కూడా ఇన్ని గ్రామాల్లో ఒక్క గ్రామంలో కూడా బొల్లా బ్రహ్మనాయుడు కానీ ఆనాడు జగన్మోహన్ రెడ్డి పాలనలో ఒక్క ఊరికి కూడా మంచినీటి సమస్య పరిష్కరించాలా. కానీ మీరు మాట ఇచ్చారు. నేను కూడా మన ఎన్నికలకు ముందు హామీ ఇచ్చున్నాను, దీన్ని నెరవేర్చాలని చెప్పేసి
నేను శ్రీకృష్ణదేవరాయలు గారు మన ఎంపీ గారు కోరినప్పుడు ఆయన సంతోషంగా ఒప్పుకున్నారు. ఖచ్చితంగా చేద్దాం. ఈ రోజు 14 లక్షల కోట్ల అప్పులు ఉన్నాయి. ఈ 2 సంవత్సరాల్లో ఖచ్చితంగా వాటన్నింటినీ అధిగమించి ముందు 4,000 పెన్షన్లకు హామీ ఇచ్చాం. అలాగే ఆడబిడ్డలకు ఉచిత గ్యాస్ అని చెప్పాం. అది రేపు దీపావళి నుండి ఉచిత గ్యాస్ ఇవ్వాలి అందరికీ అని చెప్పి చంద్రబాబు గారు చెప్పారు. ప్రజలకు సేవ చేయడానికి ఈ జన్మలో చంద్రబాబు గారి నాయకత్వంలో ఒక ఎమ్మెల్యే గాను, అలాగే ప్రజలకు సేవ చేయడానికి ఒక గ్రామ సర్పంచ్ గాను, ఈ విధంగా ఈ జన్మలో సేవ చేసుకోవాలంటే, ప్రజలకి అందుబాటులో ఉండి మెరుగైన సేవలు చేయాలంటే చంద్రబాబు గారి ప్రభుత్వంలో పనిచేయాలి. ఈరోజు చంద్రబాబు గారి ప్రభుత్వంలో ఒక ఎమ్మెల్యే చేస్తున్నానంటే ఇది నేను గర్వపడుతున్నా, చాలా సంతోషపడుతున్నా. ఈ రోజు ఏ గ్రామం వెళ్ళి ఒక సిమెంట్ మీద రోడ్డు మీద నడుస్తుంటే, అయ్యా ఇది ఆ రోజు చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇది మీరేసిన రోడ్డేనండి అని చెప్తుంటే నాకు ఎంతో ఆనందంగా ఉంది. ఇది ఈ సైడ్ కాలువలు మీరు కట్టించారండి ఆ రోజు అంటే చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే మీ పాలనలో 200 పెన్షన్ 2,000 అయిందండి. చంద్రబాబు గారి పాలనలో ఈ రోజు 1400 లక్షల కోట్లు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలు ఎత్తున అప్పులు పెట్టిపోయాడు. ఆయన ఇచ్చింది ఏంది? అభివృద్ధి శూన్యం. జగన్మోహన్ రెడ్డి చేసింది ఏంది? ఇచ్చింది ఏంది? 14 లక్షల కోట్లు అప్పులు ఇచ్చిపోయాడు మహానుభావుడు. ఈ అప్పులు తెచ్చడం ఇప్పుడు చంద్రబాబు గారు మీద బాధ్యత అయిపోయింది. 14 లక్షల కోట్ల అప్పులున్నా రాష్ట్రం ఆర్థిక సంక్షోభంలో ఉన్నప్పటికీ చంద్రబాబు గారు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. ఎన్నికలకు ముందు ఏవైతే హామీ ఇచ్చారో హామీ నిలబెట్టుకున్నారు చంద్రబాబు నాయుడు గారు. స్వాతంత్రాన్ని తెచ్చిపెట్టిన స్వతంత్ర సమర యోధుల విగ్రహాలకు కనీస గౌరవం ఇవ్వాలని భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ వినుకొండ పట్టణ కార్యదర్శి ఉలవలపూడి రాము అన్నారు. వినుకొండ పట్టణంలోని నర్సాపేట రోడ్డులో పెట్రోల్ బంక్ పక్కన ఉన్న గాంధీ విగ్రహం చుట్టూ అపరిశుభ్రంగా ఉండటం గమనించిన భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ వినుకొండ పట్టణ సమితి ఆధ్వర్యంలో అక్కడికి వెళ్లి చుట్టుపక్కల ప్రాంతాన్ని పరిశుభ్రం చేసి మహాత్మా గాంధీ విగ్రహాన్ని పాలతో శుభ్రంగా కడిగి పూలమాలలు వేసి నివాళులర్పించారు. వినుకొండ నియోజకవర్గ ప్రజానీకానికి విజ్ఞప్తి, మనకి స్వాతంత్రం తెచ్చిన మహాత్మా గాంధీ గారు రేపు జయంతి, అంటే అక్టోబర్ 2వ తేదీన ఆయన జయంతి రేపు ఉండగా వినుకొండలో పెట్రోల్ బంక్ పక్కన ఉన్న గాంధీ విగ్రహం చుట్టూ కూడా అపరిశుభ్రత, తడికలు, కర్రలు, చెత్త మొత్తం కూడా వేసి గాంధీ గారిని అపవిత్రం చేశారు. మనకు స్వాతంత్రం తెచ్చిన నేతలకి మనం ఇచ్చే గౌరవం ఇదేనా? మనకు స్వేచ్ఛ స్వాతంత్రంతో ఈరోజు మనం హాయిగా బతుకుతున్నాం అంటే ఆ మహానుభావులందరూ వాళ్ళు చేసిన త్యాగాల వల్లే మనకు స్వాతంత్రం వచ్చి మనకు నచ్చిన బట్ట నచ్చిన తిండిని ఈరోజు తినగలుగుతున్నాం. అలాంటి నేతల్ని గౌరవించుకోవడం చేత కానీ అసమర్థులు, వాళ్ళ వల్ల జాతీయ నేతలకు కలంకం కలుగుతుంది. కొంతమంది జాతీయ నేతల పేర్లు పెట్టుకుంటారు, వాళ్ళ పేర్లు చెడగొట్టడానికి. పెట్టుకునే పేరు ఏమన్నా జాతీయ నేత పేరు, చేసే ఏమన్నా అన్ని తప్పుడు పనులు. ఇక్కడ గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేసి ఇవన్నీ ఇటుపక్క కుబ్బర బొండాలు, వెనక బైకులు, వీటన్నిటికీ అద్దెకించుకున్న మహానుభావులకి మేము ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం. రేపు గాంధీ జయంతి లోపు ఇవన్నీ తొలగించి మీరు కనుక చేయకపోతే మీ ఇంటికి వచ్చి మీకు జయంతి చేస్తామని భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా మిమ్మల్ని హెచ్చరిస్తున్నాం. స్వాతంత్ర సమరయోధులకు ఇచ్చే గౌరవం ఇదేనా? దీనిపైన కూడా అధికారులు వెంటనే చర్యలు తీసుకొని హిమాలయ గురువు దివ్య ఆశీస్సులతో శాంతి ఆశ్రమ ట్రస్ట్ వినుకొండ వారి ఆధ్వర్యంలో ఏలూరు గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ విద్యార్థులను అభ్యసిస్తున్న ధూళిపాళ్ల గ్రామం సత్తెనపల్లి మండలానికి చెందిన కనుగుల పూజితాకి కన్నెగండ్ల అనంత కోటేశ్వరరావు, సువర్చలదేవి మొదటి సంవత్సరం కాలేజ్ ఫీజు 25,000 స్పాన్సర్ చేశారు. రెండవ సంవత్సరం కాలేజ్ ఫీజు 25,000 స్పాన్సర్ చేశారు. ప్రతి నెల కాలేజ్ హాస్టల్ ఫీజు 7,000 రూపాయలు శాంతి ఆశ్రమ ట్రస్ట్ ద్వారా స్పాన్సర్ చేస్తున్నారు. కానుగుల పూజిత మొదటి సంవత్సరం ఫలితాల్లో ఫస్ట్ క్లాస్ సాధించింది. రెండవ సంవత్సరం చదువుతున్నదని తెలిపారు. క్రీడలు మానసిక ఉల్లాసానికి, శారీరక దృఢత్వానికి ఎంతో దోహదపడతాయని, ప్రతి విద్యార్థి విద్యతో పాటు క్రీడల్లో రాణించాలని ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు కోరారు. స్థానిక లయోలా హై స్కూల్లో గత 2 రోజులుగా జరుగుతున్న జిల్లా స్థాయి క్రీడలను సోమవారం ఆయన తిలకించారు. అనంతరం ఏర్పాటు చేసిన అభినందన సభలో ఆయన మాట్లాడుతూ క్రీడల్లో మంచి ప్రతిభను కనపరిచిన క్రీడాకారులకు అభినందనలు తెలిపారు. ఎన్డీఏ ప్రభుత్వం క్రీడల్ని ప్రోత్సహిస్తుందని తెలిపారు. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాబు క్రీడల పట్ల విద్యార్థులను ప్రోత్సహిస్తున్నారని తెలిపారు. ప్రతి స్కూల్లో ఆట వస్తువులు ఉండే విధంగా
నిధులు కేటాయించారని వివరించారు. ఎన్డీఏ పాలనలో రానున్న 5 ఏళ్లలో రాష్ట్రం నుంచి క్రీడాకారులు ఒలింపిక్స్ మెడల్ సాధించే విధంగా క్రీడాకారులను ప్రోత్సహించడం జరుగుతుందన్నారు. స్పోర్ట్స్ కోటాలో 2% ఉద్యోగ అవకాశాలు ఉన్నాయని దాన్ని 4% పెంచేందుకు ప్రభుత్వం ఆలోచిస్తుందన్నారు. వైసీపీ పాలనలో క్రీడాకారులకు అన్యాయం జరిగిందని, ఆడుదాం ఆంధ్ర పేరుతో 100 కోట్లు కేటాయించి 80 కోట్లు దోచుకున్నారని విమర్శించారు. 5 ఏళ్ల పాలనలో ఒక్క జిల్లా కేంద్రంలోనైనా వైసీపీ ప్రభుత్వం స్టేడియం నిర్మించిన పాపాన పోలేదన్నారు. అటువంటి దుర్మార్గపు పాలన కాబట్టే ప్రజలు తగిన విధంగా బుద్ధి చెప్పారని అన్నారు. కేంద్ర ప్రభుత్వం క్రీడలను ప్రోత్సహిస్తూ పాఠశాలల్లో ఆట స్థలం కోసం 5 లక్షల నిధులను ఇస్తుందని తెలిపారు. సాగలపురం మండలం కనమల్లపూడి గ్రామానికి చెందిన బసవర అనే విద్యార్థి IIIT సీట్ స్పోర్ట్స్ కోటాలో సాధించడం గర్వకారణమని అన్నారు. ఖోఖో విన్నర్ విభాగంలో విశాఖపట్నం, రన్నర్ విభాగంలో అనంతపురం ప్రతిభను కనబరిచి ఫైనల్స్ కు వెళ్లడం సంతోషకరమన్నారు. ఫుట్బాల్, బ్యాడ్మింటన్ లో ప్రతిభ కనబరిచిన వైఎస్ఆర్, కడప, చిత్తూరు, గుంటూరు టీములకు ఆయన అభినందించారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే మక్కన మల్లికార్జునరావు, జనసేన నియోజకవర్గ సమన్వయకర్త కొంజటి నాగశ్రీనురాయల్ మరియు టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీ నాయకులు పాల్గొన్నారు. ఫుట్బాల్ లో మంచి టాలెంట్ కనబరిచినటువంటి బాలబాలికలందరికీ హృదయపూర్వక అభినందనలు, ఆశీస్సులు తెలియజేస్తున్నాను. చాలా సంతోషం. విశాఖపట్నం, అనంతపురం 2 కూడా ఫైనల్స్ చాలా చక్కగా ఆడారు. మరి విశాఖపట్నం టీము విన్నర్స్, అలాగే అనంతపురం టీము రన్నర్స్ గా వచ్చినందుకు ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టి వారందరినీ అభినందించాలని కోరుతున్నా. బాయ్స్ టీమ్ లో, అలాగే గర్ల్స్ టీమ్ లో విన్నర్స్ వైఎస్ఆర్ కడప జిల్లాకి హృదయపూర్వక అభినందనలు. అలాగే సెకండ్ అనంతపురం జిల్లా గర్ల్స్ సెకండ్ ప్లేస్ లో ఉన్నారు. వారికి ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టి అభినందనలు తెలియజేయాలని కోరుతున్నా. థర్డ్ చిత్తూరు జిల్లా సాధించారు, వారికి అభినందనలు. బాయ్స్ లో థర్డ్ ప్లేస్ గుంటూరు టీంకి ప్రత్యేక అభినందనలు. అలాగే చక్కటి టాలెంట్ కనపరిచి ఫుట్బాల్ ఆడి మంచి ప్రతిభను కనపరిచినందుకు అందరికీ అభినందనలు. నేను కూడా ఈ స్కూల్లోనే చదువుకున్నాను. ఇక్కడ ఇదే ఫుట్బాల్ గ్రౌండ్ లో కూడా ఆడుకున్నాను. చిన్ననాటి రోజులు గుర్తొచ్చిన ఈ రోజు మీ అందరిని చూస్తా ఉంటే చాలా సంతోషం అనిపించింది. పిరమిడ్ వేసినటువంటి మన లోయలా స్టూడెంట్స్ చాలా చక్కగా చేశారు. వారికి గట్టిగా చప్పట్లు కొట్టి హృదయపూర్వక అభినందనలు తెలియాలని కోరుతున్నా. గతంలో 2014-19 మధ్య కొత్త రాష్ట్రంలో కూడా ఆనాడు చంద్రబాబు నాయుడు గారు స్పోర్ట్స్ గేమ్స్ కి చాలా ప్రాధాన్యత ఇచ్చి దానికి ఎక్కువ బడ్జెట్ కేటాయించి బ్రహ్మాండంగా చేశారు ఆనాడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. మధ్యలో 5 సంవత్సరాలు మాత్రం గాలికి వదిలేశారు. ఆడదాం ఆంధ్ర పేరుతో 100 కోట్లు కేటాయించి 80 కోట్లు గాజేశారు మహానుభావులు. అంతేగాని కోచ్లకు గాని క్రీడాకారులకు ఖర్చు పెట్టడం గాని అలాంటివి వాళ్ళని ప్రోత్సహించడానికి కానీ సరిగా జరగకపోవడం చాలా బాధాకరం. జగన్మోహన్ రెడ్డి పాలనలో ఎక్కడ చూసినా అవినీతి జరిగింది, క్రీడాకారులకు అన్యాయం జరిగింది, క్రీడలు ప్రోత్సహించడంలో వెనకబడ్డాము. కనీసం రాజధానిలో కూడా ఒక స్టేడియం కట్టని చేతగాని అసమర్థ ప్రభుత్వంగా మిగిలిపోయింది. రాజధాని కట్టలేకపోయారు, పోలవరం ప్రాజెక్ట్ కట్టలేకపోయారు. కనీసం ఏదైనా ఒక జిల్లా హెడ్ క్వార్టర్ లో కూడా ఒక స్టేడియం కట్టలే చేతగాని అసమర్థ ముఖ్యమంత్రిగా చరిత్రలో మిగిలిపోయాడు జగన్మోహన్ రెడ్డి. అసమర్థ ప్రభుత్వంగా, అవినీతి ప్రభుత్వంగా గత జగన్మోహన్ రెడ్డి పాలనలో మరి ప్రజలు దానికి పనిష్మెంట్ ఇచ్చారు. ఇలాంటి అవినీతి పాలన మాకు వద్దని 111 సీట్లు తీసుకొచ్చారు. అందుకే ఈ రోజు 93% ప్రజలు ఓట్లేసి 93% ఎమ్మెల్యే సీట్లు గెలిపించారు ఎన్డీఏని ఒక నమ్మకంతో. పాలన బాగుంది, క్రీడలను బాగా ప్రోత్సహించారు, ప్రజలకు అండగా ఉన్నారని చంద్రబాబు గారి టీంని, ఎన్డీఏ టీంని గెలిపించారు ప్రజలు. అందుకే ఈ రోజు ఏ చూసినా బాధ్యతగా పనిచేస్తున్నాడు పేద ప్రజల కోసం. అలాగే క్రీడల్ని ఇంకా ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. ఈ రోజు చంద్రబాబు గారి ప్రభుత్వం రాగానే క్రీడల మీద ప్రత్యేక ఇంట్రెస్ట్ తీసుకున్నాడు మన ముఖ్యమంత్రి గారు. ప్రతి మండలంలో కూడా ప్రధానమంత్రి గారితో మాట్లాడి ప్రతి మండలంలో కూడా ఒక స్కూల్ కి 5 లక్షలు ఆట స్థలాలు అభివృద్ధి కోసం 5 లక్షలు కేటాయించారు. పిఎంసి స్కూల్ కింద ప్రతి మండలం ఒక స్కూల్ కి 5 లక్షలు కేటాయించినందుకు ఒకసారి ప్రధానమంత్రి గారికి, నరేంద్ర మోడీ గారికి, అట్లాగే మన చంద్రబాబు నాయుడు గారికి గట్టిగా చప్పట్లు కొట్టి ధన్యవాదాలు తెలియజేయాలని కోరుతున్నా. ఈరోజు రాష్ట్రం మొత్తం మండలానికి ఒక స్కూల్ 5 లక్షలు ఖర్చు పెట్టి డెవలప్ అవుతుంది, గ్రౌండ్ డెవలప్ చేస్తారు. భవిష్యత్తులో ఇలాగే ప్రతి స్కూల్ చక్కటి ఆట స్థలం ఇలా డెవలప్ చేస్తారు. అలాగే స్కూల్లో స్పోర్ట్స్ ఆర్టికల్స్ కోసం ప్రతి స్కూల్ 20,000 కేటాయించారు మన చంద్రబాబు గారు. ఒకసారి ధన్యవాదాలు తెలియజేయాల్సిందిగా నేను కోరుతున్నా. ఇట్లా ప్రతి స్కూల్లో ఈ రోజు గత 5 సంవత్సరాల నుండి పిల్లలు ఆడుకోవాలంటే ఫుట్బాల్ లేదు, వాలీబాల్ లేదు, కనీసం ఆట వస్తువులు కూడా లేకపోవడం చాలా బాధాకరం. అందుకే ఈ రోజు తెలుగుదేశం ప్రభుత్వం రాగానే, ఎన్డీఏ ప్రభుత్వం రాగానే మరి చక్కగా ప్రతి స్కూల్లో ఆట వస్తువులు ఉండాలని ప్రోత్సహించడం జరుగుతూ ఉంది. అట్లాగే పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ రాష్ట్రంలో పేదరికం పోవాలా, రాష్ట్రం బాగా అభివృద్ధిలో ముందుండాలి, అట్లాగే ప్రతి పేదవాడి అభివృద్ధిలో ముందుకు రావాలని ఒక సంకల్పంతో రాష్ట్రం బాగుపడాలి,
అందరికీ సంక్షేమం అందాలనేటువంటి లక్ష్యంతో చంద్రబాబు నాయుడు గారికి ఒక కుడి భుజంగా రామ లక్ష్మణ్ లాగా ఒక పక్క చంద్రబాబు గారు మరొక పక్క పవన్ కళ్యాణ్ గారు చాలా కష్టపడుతున్నారు ఈ రాష్ట్రం కోసం. ఒకసారి చప్పట్లు కొట్టి వారిందరినీ అభినందించాలని కోరుతున్నా. లోకేష్ గారు ఎమ్మెల్యేతో చెప్పారు, ఎక్కడ ఏ స్కూల్ కి కొత్త రూమ్లు ఎక్కడ అవసరమో, ఆట స్థలాలు ఎక్కడ అవసరమో వాటి రిపోర్ట్ తయారు చేసి పంపించండి. ప్రతి స్కూల్ ని బాగా అభివృద్ధి చేయాలని మన విద్యాశాఖ మంత్రి గారు లోకేష్ గారు ప్రత్యేక ఆసక్తి తీసుకున్నారు. ఒక పక్క క్వాలిటీ ఎడ్యుకేషన్ అందించాలని, అలాగే గేమ్స్ స్పోర్ట్స్ లో విద్యార్థుల్ని బాగా ప్రోత్సహించాలని నారా లోకేష్ గారు బడ్జెట్ కేటాయిస్తూ, గతంలో ఎప్పుడు లేని బడ్జెట్ ఈసారి లోకేష్ గారు గేమ్స్ కి ఎక్కువ బడ్జెట్ కేటాయిస్తున్నందుకు ఒకసారి చప్పట్లు కొట్టి నారా లోకేష్ గారిని హృదయపూర్వకంగా అభినందించాలని సందర్భంగా కోరుకుంటూ, మన లోకేష్ గారు వచ్చారు. నారా లోకేష్ గారు విద్యారంగంలో మంచి మార్పులే కాకుండా గేమ్స్ అండ్ స్పోర్ట్స్ లో కూడా ఇప్పుడు కొత్త బడ్జెట్ కేటాయిస్తున్నందువల్ల తప్పనిసరిగా గొప్ప క్రీడాకారుల్ని తయారు చేయడం జరుగుతుంది. రానున్న 5 సంవత్సరాల్లో అలాగే రానున్న 10 సంవత్సరాల్లో ఒలింపిక్స్ లో మెడల్ సాధించే వాళ్ళు ఆంధ్రప్రదేశ్ నుండి వెళ్తారు. ఎన్డీఏ ప్రభుత్వం ఆధ్వర్యంలోని ఒలింపిక్స్ గోల్డ్ మెడల్ సాధిస్తారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ప్రపంచంలో మంచి కోచ్లు తీసుకొచ్చి గుర్తించి మన ఆంధ్రాలో క్రీడాకారులకి స్పోర్ట్స్ అండ్ గేమ్స్ కి ట్రైనింగ్ కోచింగ్ ఇచ్చి ఖచ్చితంగా ఒలింపిక్స్ లో గోల్డ్ మెడల్ సాధించే విధంగా మన టీమ్స్ ని రాబో కాలంలో ఇప్పటి నుండి మొదలుపెట్టి ఒక ప్రణాళికాబద్ధంగా తీర్చిదిద్దుతారు మన లోకేష్ గారు అలాగే చంద్రబాబు నాయుడు గారిని ఈ సందర్భంగా మనవి చేస్తూ, మీరు కూడా చక్కగా భవిష్యత్తులో కూడా ఈ క్రీడల్లో ఈరోజు జిల్లా లెవెల్లో, స్టేట్ లెవెల్ అనే వాళ్ళు రేపు నేషనల్ లెవెల్లో అలాగే ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా మంచి గుర్తింపులోకి రావాలి, మంచి అవార్డ్స్ రివార్డ్స్ సాధించాలని విద్యార్థులందరినీ నేను కోరుకుంటున్నా. అట్లాగే రానున్న కాలంలో అమరావతిలో ఒక స్పోర్ట్స్ సిటీ నిర్మాణం జరగబోతా ఉంది. 2027 కల్లా అంతర్జాతీయ స్థాయిలో ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ లో స్పోర్ట్స్ సిటీ డెవలప్ అవుతుంది. ఇంటర్నేషనల్ మ్యాచ్లు కూడా మన ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో జరిపే విధంగా పెద్ద స్టేడియం నిర్మాణం కూడా పూర్తవుతుంది. అక్కడ జరిగితే దాన్ని అందరూ చప్పట్లతో స్వాగతించాలని ఈ సందర్భంగా నేను కోరుతున్నాను. గతంలో ఏ గేమ్స్ లో సెలక్షన్ అయినా రాజకీయాలు జరిగాయి గత కాలంలో మధ్యలో 5 సంవత్సరాల్లో. కానీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు క్రీడా శాఖ మంత్రి ఒకటే చెప్పారు, ఎవరు మెరిట్ ఉంటే వారిని తీసుకోండి, దీనిలో సెలక్షన్ లో ఎలాంటి తప్పులు చేయొద్దు. సెలక్షన్స్ ఫుట్బాల్ కావచ్చు, వాలీబాల్ కావచ్చు, ఏదైనా సరే స్టేట్ టీమ్ సెలెక్ట్ చేసినా నేషనల్ టీమ్ సెలెక్ట్ చేసినా పారదర్శకంగా ఉండాలని ఈ రోజు ఎన్డీఏ పాలనలో అందరికీ ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఈ రోజు ఇక్కడ మంచి టీం ని సెలెక్ట్ చేసినందుకు కోచ్ కి, సెలక్షన్ టీం కి అందరికి కూడా నేను హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నా. 2% రిజర్వేషన్ ఉంది ఈ రోజు ఉద్యోగాల కోసం. దానికోసం భవిష్యత్తులో దాన్ని ఇంకొంచెం పెంచమని నేను ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తాను. గేమ్స్ అండ్ స్పోర్ట్స్ కి ఉద్యోగాల్లో గానీ అలాగే చదువులో గానీ ఇంకా 2% నుండి దాన్ని 4% కూడా పెంచమని మీ అందరి తరఫున, నేను క్రీడాకారుల తరఫున నేను చంద్రబాబు గారిని అడుగుతానని ఆయన దృష్టికి తీసుకెళ్తానని మనం చేస్తున్నాం. బాల్ బ్యాడ్మింటన్ లో ఆల్ ఇండియాలో సిల్వర్ మెడల్ సాధించారు. ఆల్ ఇండియా లెవెల్లో సిల్వర్ మెడల్ సాధించారు మన సేవల్యపురం మండలం దేవమణి లూథియా ఆల్ ఇండియాలో బాల్ బ్యాడ్మింటన్ లో సిల్వర్ మెడల్ సాధించినందుకు ఒకసారి చప్పట్లు కొట్టి వారిని అభినందించాలని కోరుతున్నా. ఈ పాఠశాల విద్యార్థి రాధాకృష్ణ కోచ్, ఈయన రండి మాస్టర్, ఆల్ ఇండియా లెవెల్లో మనకి మెడల్ సాధించారు వీళ్ళ శిష్యులు అని చెప్పేసి ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించాలని సందర్భంగా కోరుతున్నాం. ఇలాంటి వాళ్ళు ఉంటే నేషనల్ ఇంటర్నేషనల్ స్థాయిలో కూడా మనం అవార్డులు సాధించుకోగలుగుతామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అట్లాగే బసవరాణి ఒక అమ్మాయి త్రిబుల్-ఐటీ సీటు సేవలేపురం నుండి కనవరపూడి అమ్మాయి, మన పక్కనే విలేజ్, ఒక పల్లెటూరు నుండి వచ్చిన అమ్మాయి త్రిబుల్-ఐటీ సీటు కొట్టింది స్పోర్ట్స్ కోటాలో. మరి మనందరం కూడా చాలా సంతోషపడాలి. స్పోర్ట్స్ కోటాలో ఈ త్రిబుల్-ఐటీ సీటు సాధించింది. అందుకే మీరందరూ కూడా గేమ్స్ లో, స్పోర్ట్స్ లో, కల్చరల్ యాక్టివిటీస్ అన్నింటిలో కూడా మీరు ప్రతిభను ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుకుంటూ, ఈరోజు చంద్రబాబు గారి పాలనలో, పవన్ కళ్యాణ్ గారి ప్రోత్సాహంతో, లోకేష్ గారి ఆధ్వర్యంలో మీకు మంచి బంగారు భవిష్యత్తు ఉంటుందని క్రీడాకారులందరికీ, విద్యార్థులందరికీ తెలియజేస్తూ, విన్నర్స్, రన్నర్స్ ప్రైజులు సాధించారో వాళ్ళందరికీ కూడా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ, పార్టిసిపేట్ చేసినటువంటి ప్రతి క్రీడాకారుడికి, విద్యార్థులందరికీ హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. బొల్లాపల్లి మండలం పేర్లపాడు గ్రామం నందు పొలం పిలుస్తుంది కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో వినుకొండ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు, మాజీ శాసనసభ్యులు మక్కెన మల్లికార్జునరావు, జనసేన నాయకులు నిశంకర్రావు, శ్రీనివాసరావు, అధికారులు, నాయకులు పాల్గొన్నారు.
గతంలో ఏం దుష్ప్రచారం చేశారండి? చంద్రబాబు గారు వస్తే వర్షాలు పడవు, డ్యాములు ఎండిపోతాయి, దుష్ప్రచారం చేశారు. ఇప్పుడు సాగర్ డ్యాము, శ్రీశైలం డ్యాము, మన విజయవాడ బ్యారేజ్ దగ్గర అన్ని కూడా డ్యాములన్నీ నిండి, పులిచింతల డ్యామ్ తో సహా అన్ని డ్యాములు నిండి జలకళ ఉట్టి పడతా ఉంది. ఈ రోజు బ్రహ్మాండంగా చంద్రబాబు గారి పాలన వచ్చినాక దేవుడు కూడా చల్లగా చూస్తా ఉన్నాడు. ఇప్పుడు ఏం మాట్లాడతారు? అలా దుర్మార్గంగా విమర్శించిన వాళ్ళు దీనికి ఏం సమాధానం చెప్తారో చెప్పండి. ఈ రోజు డ్యాములన్నీ నిండని రైతులు బ్రహ్మాండంగా పంటలు పండించుకుంటున్నారు. తప్పనిసరిగా రేపు గిట్టుబాటు ధర కూడా ఉంటుంది. రైతులకి ప్రతి రైతు ఆనందంగా ఉంటారు. జగన్ పాలనలో ఏముంది? ఏడాదికి 1100 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. అన్నాడు రైతులు అప్పుల పాలయ్యారు. ఆ రోజు రైతులకి ఏమి ఒరగబెట్టింది లేదు జగన్మోహన్ రెడ్డి పాలనలో. ఈ రోజు చంద్రబాబు గారు మళ్ళీ వ్యవసాయ పరికరాలు, ట్రాక్టర్లు కావచ్చు, వ్యవసాయ పరికరాలు అన్ని సబ్సిడీలు ఇస్తారు. మళ్ళీ 90% సబ్సిడీలో భవిష్యత్తులో డ్రిప్ ఇరిగేషన్, మైక్రో ఇరిగేషన్ మీకు అందజేస్తారు. బొల్లాపల్లి మండలం అలాగే మన వినుకొండ ప్రాంతంలోని కొన్ని గ్రామాలు హార్టికల్చర్ పంటలకి చాలా సూటబుల్ గా ఉంటుంది. భవిష్యత్తులో మంచి ఆదాయం రావాలంటే హార్టికల్చర్ పంటలు. ఆ విషయంలో వరి పండించుకుంటే తక్కువ ఆదాయం వస్తుంది, ఏ పంటలు పండించుకుంటే ఎక్కువ ఆదాయం వస్తుంది. హార్టికల్చర్ పంటల్లో మన ప్రాంతానికి సూటబుల్ అయిన ఏమనేది రైతు సోదరులు కూడా గుర్తించాలి. అగ్రికల్చర్ ఆఫీసర్లు కూడా మీ సాయిల్ టెస్టులు చేసి మీరు ఏ పంటలు పండించుకుంటే మంచి ఆదాయం వస్తుందో కూడా చెప్తారు మన హార్టికల్చర్ ఆఫీసర్స్ కూడా. హార్టికల్చర్ ఆఫీసర్ సలహాలు, మీరు పంటలు పండించేటప్పుడు వ్యవసాయ అధికారులు సలహాలు తీసుకొని మంచి దిగుబడులు సాధించాలని నేను రైతు సోదరులందరినీ కూడా నేను కోరుకుంటున్నా. అట్లాగే ఈ క్రాప్ బుకింగ్ కూడా చేయడానికి మన వాళ్ళందరూ కూడా సంసిద్ధంగా ఉన్నారు. అగ్రికల్చర్ ఆఫీసర్స్ అందరూ కూడా ఈ రోజు పంట బీమా, జగన్మోహన్ రెడ్డి పాలనలో పంట బీమా కూడా చెల్లించలేదు. రైతులకు ఎన్నో మాయమాటలు చెప్పారు, అలా చేస్తాం ఇలా చేస్తామని మాయమాటలు చెప్పారు తప్ప కనీసం రైతులు బీమా చెల్లించకపోతే అన్నాడు చంద్రబాబు గారు అసెంబ్లీలో నిలదీసి మాట్లాడి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చిన విషయాన్ని నేను గుర్తు చేస్తున్నా. రైతుల ఆత్మహత్యలు ఎక్కడికి వెళ్ళినా చూసినా రైతుల ఆత్మహత్యలు తప్ప ఇంకేముంది? ఆ రోజు ఏమన్నా రైతులకి మైక్రో న్యూట్రియంట్స్ ఇవ్వలేదు, తైవాన్ స్ప్రేయర్లు, నీళ్ళ ఇంజన్లు ఇవ్వలేదు. ఏదో నామమాత్రంగా వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలకి, నాయకులకు ఇచ్చుకున్నారు. గ్రామాల్లో రైతులకు ఎవరికి ఇచ్చారు, ఎక్కడ ఇచ్చారు చూపించండి. 5 సంవత్సరాల వైసీపీ పాలనలో ఎక్కడ ట్రాక్టర్లు ఇవ్వలేదు, తైవాన్ స్ప్రేయర్లు ఇవ్వలేదు, నీళ్ళ ఇంజన్లు ఇవ్వలేదు. అక్కడక్కడ నామమాత్రంగా మేము ఈ పథకం మేము కూడా ఏడ్చామని చెప్పుకోవడానికి నామమాత్రంగా వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలకు ఇచ్చుకున్నారు. రైతులకు ఎందుకు ఇవ్వలేదు? ఆ రోజు చంద్రబాబు గారి పాలనలో 10 కోట్లు, ఒక్క వినుకొండ నియోజకవర్గానికి 10 కోట్ల రూపాయలు ట్రాక్టర్లు సబ్సిడీలో, నీళ్ళ ఇంజన్లు, తైవాన్ స్పేర్లు మొత్తం బ్రహ్మాండంగా ఇచ్చారు. మరి ఈరోజు ఈ ప్రభుత్వంలో ఎందుకు వెళ్ళకపోయారు? ఆ రోజు ట్రాక్టర్లు 2014 నుండి 19 దాకా 50 ట్రాక్టర్లు ఇస్తే జగన్మోహన్ రెడ్డి పాలనలో కేవలం 13 ట్రాక్టర్లే ఇచ్చారు ఒక బొల్లాపల్లిలో. అలాగే ఒక బొల్లాపల్లి మండలంలో మనకు గొర్రెలు, అట్లాగే రోటోవేటర్లు, పరికరాలు 1500 వాటికి సబ్సిడీలు ఇచ్చారు చంద్రబాబు గారి పాలనలో. జగన్ పాలనలో 22 మందికి ఇచ్చారు. బొల్లాపల్లి మండలంలో తైవాన్ స్పేర్లు 1000 ఇచ్చారు చంద్రబాబు గారి పాలనలో 2014-19లో. ఇక్కడ ఈయన 100 మంది వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలకు ఇచ్చుకున్నాడు 5 ఏళ్లలో జగన్ పాలనలో. ఆయిల్ ఇంజన్లు 220 ఇచ్చారు సబ్సిడీలో చంద్రబాబు గారి పాలనలో. జగన్మోహన్ రెడ్డి పాలనలో గుండు 0 iచ్చారు. అలాగే జింకు 180 టన్నులు ఇచ్చారు తెలుగుదేశం పాలనలో బొల్లాపల్లి మండలానికి 100% సబ్సిడీతో ఫ్రీగా ఇచ్చారు. 180 టన్నులు జింకు జగన్ పాలనలో 0 ఇచ్చారు. జిప్సం 400 టన్నులు ఇచ్చారు, రైతులకు ఉచితంగా ఇచ్చారు. కానీ జగన్ పాలనలో 0. బోరాను 1.5 టన్నులు ఇచ్చారు చంద్రబాబు గారి పాలనలో ఉచితంగా. జగన్ పాలనలో ఒక్కరికి కూడా ఇవ్వాల, 1 కేజీ కూడా ఇవ్వాల. ఇది జగన్మోహన్ రెడ్డి యొక్క మాటలు, కోతలు. అంటే రైతులకు మేలు చేస్తామని అధికారంలోకి వచ్చి రైతులను మోసం చేసినటువంటి ప్రభుత్వం ఆనాటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. చంద్రబాబు గారి పాలన 2014-19 మధ్య హార్టికల్చర్ మొక్కలు ఇచ్చారు, హార్టికల్చర్ పంటలను ప్రోత్సహించారు, మైక్రో న్యూట్రియంట్లు ఉచితంగా ఇచ్చారు రైతులకి, వ్యవసాయ పరికరాలు సబ్సిడీలో ఇచ్చారు, ఎస్సీ ఎస్టీలకి 70% సబ్సిడీలో ఇచ్చారు, 90% సబ్సిడీలో డ్రిప్ ఇరిగేషన్ ఇచ్చారు రైతాంగానికి. మరి ఈరోజు మరి జగన్ పాలన 5 సంవత్సరాల్లో డ్రిప్ ఇరిగేషన్ రైతులకు ఇవ్వలేదు, రైతుల్ని తీరని ద్రోహం చేశారు. కనీసం ధాన్యం కొనుగోలు చేస్తే ధాన్యానికి చెల్లించినటువంటి డబ్బులు చెల్లించకుండా 10,000 కోట్లు బకాయిలు పెట్టారు జగన్మోహన్ రెడ్డి పాలనలో. మొన్న తెలుగుదేశం ప్రభుత్వం వచ్చినాక కొంత డబ్బు ధాన్యానికి ఇవ్వాల్సిన డబ్బులు రైతులకు ఇవ్వాల్సింది చంద్రబాబు గారు వచ్చినాక కొంత డబ్బులు 1680 కోట్ల రూపాయలు విడుదల చేశారు రైతులకి. చంద్రబాబు గారు వచ్చిన తర్వాత ధాన్యానికి ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వలేదు, రైతులకు చేయాల్సిన న్యాయం చేయలేదు, రైతులు గిట్టుబాటు ధర ఇవ్వలేదు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి పాలనలో. అందుకే ప్రజలు 151 సీట్ల నుండి 11 సీట్లు ఇచ్చి రైతులే పనిష్మెంట్ ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి. నీకు ప్రతిపక్ష నాయకుడు హోదా కూడా దండగా అని చెప్పి
ఒక్క అవకాశం అంటే 151 సీట్లు ఇచ్చిన రైతాంగం ప్రజలు ఆయన పరిపాలన దక్షత చూసి ఈ జగన్మోహన్ రెడ్డి అసలు పనికిరాడని చెప్పేసి 11 సీట్లు కుదించారు ప్రజలు, రైతులని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. మీరు ఏ నమ్మకంతో అయితే ఎన్డీఏ కూటమిని చంద్రబాబు గారి ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారో ఆ నమ్మకాన్ని నిలబెట్టుకుంటాం. రైతులకు సకాలంలో ఎరువులు, విత్తనాలు ఇస్తాం. ఎక్కడైనా అందకపోయినా బ్లాక్ మార్కెట్ జరిగిన వెంటనే అధికారుల దృష్టికి తీసుకురావాలి, మా దృష్టికి కూడా తీసుకురావాలని చెప్పేసి ఎమ్మెల్యేల దృష్టికి కూడా తీసుకురావాలని మీ అందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా. బ్లాక్ మార్కెట్ జరిగిన వాళ్ళది లైసెన్స్ రద్దు చేసి వాళ్ళ మీద కఠినంగా అగ్రికల్చర్ ఆఫీసర్లు, ఏడీఏ గారు, అలాగే జిల్లా వ్యవసాయ అధికారులు కఠినంగా చర్య తీసుకుంటారని మీ రైతు సోదరులందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఎక్కడైనా అవకతవకలు జరిగితే ఎప్పటికప్పుడు మా దృష్టికి తీసుకురావాలని రైతు సోదరులకు విజ్ఞప్తి చేస్తున్నా. ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వంలో రైతుకు న్యాయం జరగాలి, ప్రతి రైతు సంతోషంగా ఉండాలి. రేపు భవిష్యత్తులో గిట్టుబాటు ధర కూడా ఇవ్వడం జరుగుతుంది. వినుకొండ న్యూస్ సమాప్తం. తిరిగి రేపటి న్యూస్ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.